గుహ లోపల కనిపించిన రహస్య మార్గాన్ని చూసి స్నేహితులు ఆశ్చర్యంతో ఉంటారు. వెంటనే మెలకువలోకి వచ్చిన సాయి ఉత్సాహంతో మెరిసే కళ్లతో, ఇది అద్భుతంగా ఉంది, పదండి. లోపలికి వెళ్ళి ఏముందో చూద్దాం. భయంతో గొంతును నొక్కుకుంటూ ప్రణవ్. నిజంగానా సాయి? ఇది చాలా డేంజరస్ అనిపిస్తుంది. ఆ మాటలు విన్న వర్ష నవ్వుతూ, అదేంటి ప్రణవ్, కొంచెం ప్రమాదమే అడ్వెంచర్స్ ని ఉత్తేజపరిచేలా చేస్తుంది. వెంటనే సత్య ఫోన్ టార్చ్ లైట్ ని మార్గంలో వెలిగిస్తూ, ఈ దారి లోపల చాలా ఇరుకుగా ఉంది. ఒక్కొక్కరుగా వెళ్దామా? మంచి ఆలోచన సత్య. నువ్వు ముందు వెళ్ళు, ఆ తర్వాత నేను, ఆ తర్వాత ప్రణవ్, చివరగా స్వాతి వెనక వస్తుంది. వారు ఇరుకు మార్గం గుండా వెళుతున్నారు. ఇతరులు ఆమె వెనక వెళుతున్నారు. ఆ మార్గం విశాలమైన గదిలోకి దారి తీస్తుంది. ఇంతలో వర్ష ఆ గదిని చూసి ఆశ్చర్యంగా, వావ్, ఈ ప్రదేశాన్ని చూడండి అని అంటుంది. ఎందుకంటే చూడటానికి ఆ గది అందమైన చెక్కిళ్ళు మరియు విలువైన రాళ్లతో అలంకరించబడి ఉంటుంది. గది మధ్యలో ఒక పెద్ద రాతిస్తంభం ఉంటుంది. వాళ్లు చూసిన అదే రహస్య గుర్తులు దానిపై చెక్కబడి ఉంటాయి. ఇంతలో ప్రణవ్, ఇది ఖచ్చితంగా ప్రాచీన దేవాలయం లాంటిది. కాని దాన్ని ఎవరు ఇక్కడ కట్టించారు, ఎందుకు అని తన మనసులో మెదిలిన ప్రశ్నలను అందరినీ చూస్తూ బయటపెడతాడు. ఇంతలో సడన్ గా గది ద్వారం వద్ద ఒక వృద్ధుడు కనిపిస్తాడు. దయగల ముఖంతో ఉన్న ఆ వృద్ధుడు వారి వైపు చూసి ఎంతో ఆశ్చర్యంతో వారి వద్దకు వస్తాడు. మీరు ఎవరు? ఈ స్థలాన్ని ఎలా కనుగొన్నారు అని అడుగుతాడు. స్నేహితులు ఒకరినొకరు భయంతో చూసుకుంటారు. ఇంతలో సాయి ముందుకు వచ్చి, మేము అందరం స్నేహితులం, ఒకే కాలేజీలో కలిసి చదువుకుంటున్నాం. మేము ఈ దగ్గరలో ఉన్న జలపాతంలో ఆడుకుంటూ ఈ గుహా ద్వారాన్ని చూసి కుతూహలంతో లోపలికి వచ్చాము అని అన్నాడు. వెంటనే వృద్ధుడు తన ముఖం చిట్లించి, ఇది ఒక పుణ్యక్షేత్రం. మీరు ఇక్కడికి రాకూడదు. అయినా ఈ గుహ రహస్యాలు ఎవరికీ తెలియక చాలా కాలమయ్యింది. మీరు అసలు ఇక్కడికి ఎలా వచ్చారు అని మరలా అడిగాడు. వెంటనే సాయి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ, దయచేసి మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని అవమానించే ఉద్దేశం మాకు లేదు. మేము అనుకోకుండా ఈ ద్వారాన్ని కనుగొన్నాం. మేము చరిత్రాభిమానులం మరియు ఈ ప్రాంతం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాం అని సాయి అంటాడు. వెంటనే వర్ష కూడా సాయికి సపోర్ట్ చేస్తూ, అవును తాతగారు, ఈ గుర్తుల అర్థం ఏమిటో తెలుసుకోవాలని మేము ఆశిస్తున్నాం. నిజం చెప్పాలంటే మేము మిమ్మల్ని ఇక్కడ చూసి ఆశ్చర్యపోయాం తాతగారు. మీరు ఈ గుహా పరిరక్షకులా? అవును, కానీ ఖచ్చితంగా కాదు. నేను ఈ స్థలం యొక్క రహస్యాలను సంరక్షించేవాడిని. కేవలం అర్హులైన వారికే వాటిని తెలుసుకునే అవకాశం ఉంటుంది అని అంటాడు. వెంటనే సత్య ఎంతో ఆసక్తితో, అర్హులవాలంటే మేము ఏమి చేయాలి? మీ ధైర్యం మరియు తెలివితేటలు పరీక్షించే కొన్ని పరీక్షలు ఉంటాయి. వాటిని దాటగలిగితేనే గుహ యొక్క రహస్యాలు తెలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీరు దీనికి అంగీకరిస్తారా? దీనికి వెంటనే సాయి ఖచ్చితంగా, మేము సిద్ధంగా ఉన్నాము తాతగారు అని అంటాడు. దీనికి వెంటనే వృద్ధుడు, ఈ రహస్యాల గురించి బయట ప్రపంచలకి తెలియకూడదు అని చెప్పి, పదండి ఫస్ట్ టెస్ట్ కి వెళదాం అని వాళ్లని వెనకే రమ్మని చెప్పి ముందుకు వెళ్తాడు. వాళ్ళు ఎటువంటి సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది, వాళ్ళు వాటిని ఏ విధంగా పరిష్కరించారు, అసలు ఆ ఓల్డ్ మాన్ మంచివాడేనా లేక వాళ్లని మోసగించడానికి ఇలా చెబుతున్నాడా అనేది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడవలసిందే. నెక్స్ట్ ఎపిసోడ్ చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి.